Hi friends, welcome to Maths Mummy YouTube channel. Myself Dasu. So today ట్రిగ్నోమెట్రీ అనేటువంటి చాప్టర్లో మనం 4 మార్క్ సమ్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. సో 4 మార్క్స్ ఏ విధంగా వాడు అడుగుతాడు, ఏ క్వశ్చన్స్ అయితే మనకి ఇస్తారో ఆ మోడల్ ఒకసారి మనం చూసేద్దాం. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి ప్రాబ్లము చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లము. 100% ఖచ్చితంగా కూడా ఈ మోడల్ ఏదో 2 మార్క్స్లో ఆర్ 4 మార్క్స్లో ఏదో ఒక దానిలో ఖచ్చితంగా అయితే మనకు ప్రాబ్లం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రాబ్లమ్ చూసి చాలామంది అసలు కన్ఫ్యూజ్, ట్రిగ్నోమెట్రీ అంటేనే భయం, ట్రిగ్నోమెట్రీ అంటేనే కన్ఫ్యూజ్. సో ఏ కన్ఫ్యూజ్ లేకుండా ఈజీగా ఎలా ఇచ్చిన ప్రాబ్లమ్ని జాగ్రత్తగా మనం ఎలా చేయాలో మనం ఈజీగా అయితే ప్రాబ్లమ్ని చెప్పడం జరుగుతుంది. ఈజీగా చెప్తున్నాను, జాగ్రత్తగా నేర్చేసుకోండి, బుక్ దగ్గర పెట్టుకొని ప్రాక్టీస్ అయితే మీరు చేయండి. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చదువుదాము. సో రైట్ డౌన్ అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ secant A. Write other trigonometric ratios of angle A in terms of secant A. సో అంటే మనకి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఎన్ని ఉన్నాయి? మొత్తం 6 రేషియోస్ అయితే మనకు ఉన్నాయండి. ఏంటవి? సో సైన్, కాసు, టాన్, సీకెంట్, కొసికెంట్, కాట్. ఓకేనండి. సో సైన్, కాస్, టాన్, సీకెంట్, కొసికెంట్, కాట్. ఈ రేషియోస్, ఈ 6 రేషియోస్లో మనకి చూడండి ఏమన్నాడు క్వశ్చన్, సీకెంట్ ఏలోకి మార్చండి అంటే ఉన్న ఆ రిమైనింగ్ 5 రేషియోస్ ఏదైతే ఉన్నాయో రిమైనింగ్ 5 రేషియోస్ని సీకెంట్ ఏలోకి మార్చాలి. సో చాలా ఈజీ అండి ఇది. అసలు అర్థం కాలేనట్టుగా కన్ఫ్యూజ్ అయిపోతూ భయపడిపోతూ ఈ సమ్ని వదిలేయడం జరుగుతుంది చాలామంది స్టూడెంట్స్. సో అలా అయితే మీరు వదిలేయద్దు. ఈ ప్రాబ్లము ఇంతటితో ఇంకా దీని అంతా మనం చూడాలి, ఖచ్చితంగా మనం అయితే చేసేయాలి. చూడండి ఒకసారి ఈజీగా చెప్పేస్తాను. సీకెంట్లోకి మార్చాలి. మిగతా సైను, కాసు, టాను, కొసికెంట్, కాట్ని సీకెంట్లోకి మనం మార్చాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే కొన్ని రేషియోస్కి సంబంధించినటువంటి ఆ సైడ్స్లో ఉన్న ఫార్ములాస్ అయితే మనకు రావాలి. ఆ ఫార్ములాస్ ఏంటో మనం నేర్చుకోవాలి. అలాగే వాటికి ఇన్వర్సెస్ ఏదైతే ఉన్నాయో ఆ ఇన్వర్సెస్ కూడా మనం అయితే నేర్చుకోవాలి. చూడండి, ఫస్ట్ ఆ ఇన్వర్సెస్ ఏంటంటే సైన్కి ఇన్వర్స్ ఏంటి అంటే ఫార్ములా 1/cosecant. సో సైన్ కి ఇన్వర్స్ 1/cosecant. మరి కొసికెంట్ అడిగితే ఏంటి? సో అవి మీరు కామెంట్ చేయండి. అలాగే కాస్ కి ఇన్వర్స్ 1/secant. మరి సీకెంట్ కి ఇన్వర్స్ ఏంటి అది కూడా మీరు కామెంట్ చేయండి. సో టాన్ కి ఇన్వర్స్ కాట్. సో ఐ మీన్ 1/cot అని రాస్తాం. ఓకేనండి. మరి కాట్ కి ఏమవుతుంది? రివర్స్ అవుతుంది అంతే. ఓకేనా. సో సైన్ కి 1/cosecant, కొసికెంట్ కి 1/sin, కాస్ కి 1/secant, సీకెంట్ కి 1/cos. సో టాన్ కి 1/cot, కాట్ కి 1/tan. ఇవి ఇన్వర్స్ ఫార్ములాస్ అండి. ఇవి అయితే ఖచ్చితంగా మనకి రావాలి. అలాగే సైడ్స్ లో లేకపోతే రేషియోస్ లో మనకి ఈ రేషియోస్ కి సైడ్స్ లో ఉన్న ఫార్ములాస్ కూడా చూసేద్దాం. సో సైన్ ఏ కి ఫార్ములా ఏంటంటే ఆపోజిట్ బై హైపోటెనస్. సో ఈ ఫార్ములాస్ మనకి మైండ్ లో ఉండాలి. సైన్ కి ఫార్ములా ఆపోజిట్ బై హైపోటెనస్. కాస్ కి అడిగితే ఎడ్జసెంట్ బై హైపోటెనస్. చూడండి, టాన్ కి అడిగితే టాన్ ఫార్ములా ఏంటండి? ఆపోజిట్ బై ఎడ్జసెంట్. కొసికెంట్ కి ఫార్ములా అంటే ఇది సైన్ కి ఇన్వర్స్ అని చెప్పుకున్నాం కదా, ఇక్కడే చెప్పుకున్నాం కదా. సైన్ కి ఇన్వర్స్ ఏంటి? 1/cosecant కదా. మరి కొసికెంట్ కి ఏంటి? 1/sin అంటే రివర్స్ అన్నమాట. సో కొసికెంట్ అడిగితే సైన్ ని రివర్స్ చేయాలి అంటే హైపోటెనస్ బై ఆపోజిట్. సో కాట్ కి అడిగితే కాట్ దేనికి ఇన్వర్స్ అని చెప్పాం? టాన్ కి. టాన్ ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై ఎడ్జసెంట్. మరి దీన్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది? ఆపోజిట్ బై ఎడ్జసెంట్ రివర్స్ చేస్తే ఎడ్జసెంట్ బై ఆపోజిట్. చాలా ఈజీ అండి. 3 ఫార్ములాలు నేర్చుకుంటే 3 ఫార్ములాలతో ఇంకో 3 ఫార్ములాలు అయితే మనకి వచ్చేస్తాయి. ఆ 3 ఏంటంటే మీరు సైన్ కి నేర్చుకోవాలి, కాస్ కి నేర్చుకోవాలి, టాన్ కి నేర్చుకోవాలి. సైన్ కి ఫార్ములా నాతో పాటు చెప్పండి. సైన్ కి ఫార్ములా ఆపోజిట్ బై హైపోటెనస్. సైన్ కి వచ్చేసింది. మరి కొసికెంట్ కి ఏంటి? ఎందుకు కొసికెంట్ కదా దీని ఇన్వర్స్. కొసికెంట్ ఫార్ములా ఏంటి? హైపోటెనస్ బై ఆపోజిట్, అంతే కదా. సో నెక్స్ట్ మనం కాస్ కి నేర్చుకుందాం. కాస్ కి ఫార్ములా ఏంటండి? ఎడ్జసెంట్ బై హైపోటెనస్. మరి కాస్ కి ఇన్వర్స్ ఏం చెప్పుకున్నాం? సీకెంట్. మరి సీకెంట్ కి ఫార్ములా అడిగితే ఏం చెప్పాలి అప్పుడు? సో ఎడ్జసెంట్ బై హైపోటెనస్ కాబట్టి కాస్ అంటే ఇప్పుడు హైపోటెనస్ బై ఎడ్జసెంట్ అవుతుంది. సో ఇప్పుడు టాన్ చూద్దాం. టాన్ ఫార్ములా ఆపోజిట్ బై ఎడ్జసెంట్. మరి కాట్ కి ఏమడుగుతుంది ఫార్ములా? టాన్ కి ఇన్వర్స్ 1/cot కదా. అంటే కాట్ కి ఫార్ములా అడిగితే ఏం చెప్పాలంటే రివర్స్ లో ఎడ్జసెంట్ బై ఆపోజిట్ చెప్పాలి.
ఇందులో కన్ఫ్యూజ్ ఏం లేదు, కన్ఫ్యూజ్ అయ్యే పని ఏం లేదు. జాగ్రత్తగా మూడు ఫార్ములాలు, సైన్ కాస్ టాన్, ఈ 3 ఫార్ములాలు నేర్చుకుంటే సైన్కి ఆపోజిట్ కొసికెంట్, కాస్కి ఆపోజిట్ సీకెంట్, టాన్కి ఆపోజిట్ కాట్, రివర్స్ చేసి రాసేస్తే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ప్రాబ్లం అయితే చూసేద్దాం. సో రైట్ డౌన్ అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏ. సీకెంట్ ఏలోకి మార్చండి. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఈజీగా ఈ చివరి వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సీకెంట్ ఏలోకి అయితే మనం మార్చాలి. ఏంటిని మార్చాలి? సీకెంట్ ఏలోకి సైన్, కాసు, టాన్, కొసీకెంట్, కాట్. మీరు ఏ ప్రాబ్లం అయినా కూడా ఇలాంటి సమ్స్ ఎందులోకి మార్చమన్నా ఈ ఒక్క సమ్ నేర్చుకుంటే చాలు, మొత్తం ఆల్ ప్రాబ్లమ్స్ మీరు చేయగలుగుతారు ఇలాంటి మోడల్. ఓకేనా? సో జాగ్రత్తగా వినండి. సో విషయం ఏంటంటే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఎందులోకి అయితే మార్చమన్నాడో సీకెంట్ ఏలోకి మార్చండి అన్నాడు. సో సీకెంట్ ఏలోకి మార్చమన్నప్పుడు సీకెంట్కి సంబంధించినటువంటి ఇన్వర్స్ని మనం ఫస్ట్ కనిపెట్టాలి. సీకెంట్కి ఇన్వర్స్ ఏంటండి? సీకెంట్కి ఇన్వర్స్ ఏంటి? సో కాస్కి సీకెంట్ అనుకున్నాం, సీకెంట్కి ఏమవుతున్నప్పుడు కాస్ అవుతుంది, అంటే 1/cos అవుతుంది. అంతే కదా, 1/cos కదా అవుతుంది. సో మరి కాస్కి ఏమవుతున్నప్పుడు 1/secant అవుతుంది. అంటే మనం ఏం చేయాలంటే ఇచ్చినటువంటి రేషియో ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇన్వర్స్ ఏదైనా ఉందా, ఏంటది? కాస్. సో కాస్ అయితే మనం రాసేసుకుంటున్నాం. కాస్ ఈక్వల్ టు 1/secant. కాస్ ఈక్వల్ టు 1/secant. ఇప్పుడే మనం చెప్పుకున్నాం మిగతా అన్ని రేషియోస్ కూడా సీకెంట్లోకి మార్చండి అన్నాడు. సీకెంట్ ఏలోకి మార్చమన్నప్పుడు ఆల్రెడీ మనం కాస్ని అయితే మార్చేసాం. కాస్ ఈక్వల్ టు 1/secant ఏ. చూడనప్పుడే మనం ఏం మార్చేసాం? కాస్ని అయితే మార్చేసాము. సీకెంట్ ఏలోకి కాస్ని మార్చేసాం. ఇంకా ఎన్ని రేషియోస్ మార్చాలి? సైన్, టాన్, కొసికెంట్, కాట్, ఈ 4 మారిస్తే సరిపోతుంది. సో వీటిని మార్చడానికి ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలా, సరిపోతే ఏమైనా చేయాలా అని చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు పిల్లలు. అలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఓన్లీ ఒక ట్రయాంగిల్ యూజ్ చేసుకుని పైథాగరస్ అనేటువంటి ఆ థీరం తోటి మనం ఈజీగా అయితే మనం చేయొచ్చు. అది ఎలాగో చూసేద్దాం చూడండి. సో నేను ఏబిసి అనేటువంటి ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను, రైట్ యాంగిల్ అట్ బి. ఏబిసి ట్రయాంగిల్ తీసుకున్నాం. వాడి యాంగిల్ ఏ అన్నాడు కాబట్టి ఇక్కడ యాంగిల్ ఏ అన్నాడు కాబట్టి ఏని మనము కన్సిడర్ చేస్తే ఏకి ఆ యాంగిల్కి ఆపోజిట్గా ఉండే సైడు ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో ఇదేమవుతున్నప్పుడు ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో ఏదైతే లాంగెస్ట్ సైడ్ ఉందో అది హైపోటనస్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి, యాంగిల్ ఏకి ఆపోజిట్గా ఉంటే ఆపోజిట్ సైడ్, ఇదేమో అడ్జసెంట్ సైడ్. సో ఇది హైపోటనస్ లాంగెస్ట్ సైడ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ కాస్ని అయితే ఫైండ్ అవుట్ చేసేసాం. ఇప్పుడు సైన్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. చేయాలంటే ముందు నేను ఏం చెప్పానంటే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యూజ్ చేసుకొని మనము ప్రాబ్లం చేయడానికి ముందుకెళ్ళాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ ఈక్వల్ టు 1/secant వచ్చింది కదండి, అంతే కదా. యాక్చువల్గా కాస్కి ఫార్ములా ఏంటి మనకు తెలిసింది? అడ్జసెంట్ బై హైపోటనస్ అని తెలుసు. అంతే కదా ఫార్ములా. కాస్ ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటనస్. సో కాస్ ఈక్వల్ టు 1/secant ఏ, ఇది కూడా మనకు తెలుసు కదా. చూడండి ఈ రెండు కూడా మనం ఈక్వలైజ్ చేసుకుంటే సో అడ్జసెంట్ ప్లేస్లో 1 ఉంది, హైపోటనస్ ప్లేస్లో సీకెంట్ ఏ ఉంది. అర్థమైందా అండి? సో అడ్జసెంట్ ప్లేస్లో 1 అయితే రాసేసాను నేను, హైపోటనస్ ప్లేస్లో సీకెంట్ ఏ అయితే రాసేసాను. ఇప్పుడు 2 సైడ్స్ తెలిసిపోయినాయి నాకు ట్రయాంగిల్లో, ఇంకొక సైడ్ మాత్రమే తెలియాలి. ఈ సైడ్ తెలియాలంటే పైథాగరస్ థియరమ్ని అప్లై చేయాలి. చూడండి పైథాగరస్ థియరం అప్లై చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు లాంగెస్ట్ సైడ్ ఇదే కదా, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, ఇదే కదండి పైథాగరస్ థియరం అంటే. సో స్క్వేర్ ఆఫ్ ద హైపోటనస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ 2 sides. సో స్క్వేర్ ఆఫ్ ద హైపోటనస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ 2 sides. ఓకేనండి. ఈ థియరం ప్రకారం ఏసీ వాల్యూ ఎంత ఇచ్చేది మనకి? ఏసీ వాల్యూ అయితే సీకెంట్ ఏ ఉంది. సో ఏసీ స్క్వేర్ కాబట్టి సీకెంట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనండి అర్థమైందండి స్టెప్. ఏసీ స్క్వేర్ అంటే సీకెంట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు ఏబి వాల్యూ ఎంత ఉందండి? ఇక్కడ ఏబి వాల్యూ అయితే 1 ఉంది. సో 1 స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. చూడండి ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు చూస్తే సీకెంట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ అంటే 1 కదా, 1 ఈ ప్లస్ బీసీ స్క్వేర్.
ఇప్పుడు నాకు బీసీ వాల్యూ కదా కావాలి, అందుకని నేను ఏం చేస్తున్నాను అంటే ఈ 1ని లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది, సీకెండ్ స్క్వేర్ ఏ -1 అవుతుంది. -1 ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. సో ఇప్పుడు బీసీ కావాలి మనకి, బీసీ స్క్వేర్ కాదు బీసీ కావాలి. ఇప్పుడు ఈ స్క్వేర్ని మనం లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసేస్తే అదేమవుతుంది, రూట్ అవుతుంది. సో రూట్ ఆఫ్ సీకెండ్ స్క్వేర్ ఏ -1 ఈజ్ ఈక్వల్ టు బీసీ. అర్థమైందండి స్టెప్ ఇది. రూట్ సీకెండ్ స్క్వేర్ ఏ -1 ఈక్వల్ టు బీసీ. మనకి ఎంత వచ్చింది ఇప్పుడు, రూట్ సీకెండ్ స్క్వేర్ ఏ -1 ఈజ్ ఈక్వల్ టు బీసీ. ఆ వాల్యూ వచ్చిందండి. అంతే అండి. ఇంకా ఈ థర్డ్ వాల్యూ ఎప్పుడైతే మనం ఫైండ్ అవుట్ చేసామో మొత్తం రేషియోస్ని ఈజీగా అయితే మనం కనిపెట్టచ్చు ఫార్ములాస్ మన ప్రకారం. చూద్దాం ఇప్పుడు సైన్కి ఫార్ములా ఏంటి చెప్పండి నాకు. సైన్కి ఫార్ములా ఆపోజిట్ బై హైపోటెనస్, అంతే కదా. సైన్ ఫార్ములా ఆపోజిట్ బై హైపోటెనస్ ఫార్ములాస్ రావాలి ఖచ్చితంగా. సో ఆపోజిట్ అంటే యాంగిల్ ఏకి ఆపోజిట్, సైన్ ఏ యాంగిల్ ఏకి ఆపోజిట్ ఏంటన్నది చూడండి. ఆపోజిట్ అంటే రూట్ ఆఫ్ సీకెండ్ స్క్వేర్ ఏ -1, ఇదే కదండి ఆపోజిట్, రూట్ ఆఫ్ సీకెండ్ స్క్వేర్ ఏ -1 బై హైపోటెనస్. హైపోటెనస్ ఎంత ఉందండి, హైపోటెనస్ అంటే సీకెంట్ ఏ, హైపోటెనస్ అంటే సీకెంట్. చూసారు ఇప్పుడు సైన్ సీకెంట్ లోకి మారిపోయిందా లేదా, ఎస్ సైన్ సీకెంట్ లోకి అయితే మారిపోయింది. సైన్ అయిపోయింది, ఏమండి కాస్ అయిపోయింది. చూడండి ఇక్కడ సైన్ అయిపోయింది, కాస్ అయిపోయింది. ఇప్పుడు ట్యాన్ చూద్దాం. ట్యాన్ కి ఫార్ములా ఏంటండి, ట్యాన్ కి ఫార్ములా ఏంటి, ఆపోజిట్ బై అడ్జసెంట్, ఆపోజిట్ బై అడ్జసెంట్. చూసేయండి ఆపోజిట్ అంటే ఏముంది మరలా, సో సీకెండ్ స్క్వేర్ ఏ -1 ఇదే కదండి ఆపోజిట్ ఉంది, ఆపోజిట్ ఇదే కదా ఉంది, బై అడ్జసెంట్. అడ్జసెంట్ ఎంత అండి, బై 1, అడ్జసెంట్ బై 1. తర్వాత స్టెప్ లో సో 1 పెట్టినా పెట్టకపోయినా పర్లేదు, రూట్ ఆఫ్ సీకెండ్ స్క్వేర్ ఏ -1. సో ఇది tan ఏ అన్నమాట. ఓకేనండి. సో సైన్ కాసు tan కూడా అయిపోయింది. సీకెండ్ మనం చేయక్కర్లేదు, ఆల్రెడీ వాడు సీకెండ్ లోకి మార్చుకున్నాడు కాబట్టి. నెక్స్ట్ కొసీకెంట్ చూద్దాం. కొసీకెంట్ ఫార్ములా ఏంటండి, కొసీకెంట్ అంటే హైపోటెనస్ బై ఆపోజిట్, హైపోటెనస్ బై ఆపోజిట్. హైపోటెనస్ ఎంత ఉందండి అక్కడ, హైపోటెనస్ అంటే సీకెండ్ ఏ ఉంది, మరి ఆపోజిట్ అంటే ఎంత ఉందండి, సీకెండ్ స్క్వేర్ ఏ, రూట్ సీకెండ్ స్క్వేర్ ఏ -1 ఉంది. మరి ఇప్పుడు కొసీకెంట్ అంటే మనకి అది కూడా సీకెంట్ లోకి మారిపోయింది. ఓనండి, సైన్ మార్చేస్తాం, ఇక్కడ కాస్ ని మార్చేస్తాం, నెక్స్ట్ టాన్ మార్చేస్తాం, కొసీకెంట్ ని మార్చేస్తాం, ఇంకా వాళ్ళ సీకెంట్ అయితే అవసరం లేదు, లాస్ట్ కాట్ ని అయితే మనం మార్చాలి. కాట్ ని మీరు మార్చి నాకు కామెంట్ అయితే పెట్టండి. కాట్ ఈక్వల్ టు ఎంతో మీరు ట్రయాంగిల్ని చూసి ఆన్సర్ అయితే మాకు కామెంట్ చేయండి. సో ప్లీజ్ ప్రాక్టీస్ వెల్. మీకు అర్థం కాకపోతే మరలా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఏమంటే మనకి సైన్ కాస్ టాన్ సైడ్స్లో ఫార్ములాస్, ఇన్వర్స్లో ఫార్ములాస్ మనకి వస్తే చాలా ఈజీగా మనం 4 మార్క్ కానీ 2 మార్క్ కానీ సమ్ టైమ్స్ 2 మార్క్స్ ఇస్తున్నారు, సమ్ టైమ్స్ 4 మార్క్స్ ఇస్తున్నారు. సో 4 మార్క్ ప్రాబ్లమ్స్ని మనము ఇందులో ఖచ్చితంగా ఇదైతే ప్రాక్టీస్ చేయాలి. సో 99.9% వచ్చే మోడల్ ఇది. దయచేసి మార్క్స్ పోగొట్టుకోవద్దు, అర్థమయ్యేటువంటి రీతిలో ఈజీగా అయితే మనం చెప్పడం జరిగింది. ప్రాక్టీస్ చేయండి, డౌట్ వస్తే కామెంట్ చేయండి, మరలా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పటివరకు హౌ టు ఎక్స్ప్రెస్ ద గివెన్ రేషియోస్ ఇంటూ అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనేటువంటి ప్రాబ్లము ఇంపార్టెంట్ సమ్ అయితే మనం చూసాం. ఇంకా ఏ విధంగా ట్రిగ్నోమెట్రిక్ నుంచి 4 మార్క్స్ అడుగుతారో చూద్దాం. ఓకే, సో 4 మార్క్స్ వచ్చేసి మనకి బేస్డ్ ఆన్ ద ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ మీద డిపెండ్ అయినటువంటి సమ్స్ అయితే ఖచ్చితంగా అడగడం జరుగుతుంది. సో ఒక సమ్ అయితే చూసేద్దాం. sin 90 tan 45 ప్లస్ cos 60 బై సీకెంట్ 45 ప్లస్ cos 45. చూడండి sin 90 అంటే 1 అనమాట, sin 90 అంటే 1 ఇంటూ tan 45 అంటే 1, cos 60 అంటే 1/2. సో బై సీకెంట్ 45 అంటే √2, cos 45 అంటే 1/√2. ఓకేనండి, ఈ వాల్యూ ఏమవుతుంది చూడండి, 1 ఇంటూ 1 1 ప్లస్ 1/2. ఓకే, బై కింద సో మనకి √2 ప్లస్ 1/√2 కదా. సో ఎల్సిఎం చేసేద్దాం, √2 అవుతుంది. ఓకే, సో 1 √2లో √2 టైమ్స్ కాబట్టి సో √2 ఇంటూ √2 ప్లస్
రూట్ క్యాన్సిల్ అయితే 1 అయితే ఉంటుంది. అర్థమవుతుందండి. సో న్యూమినేటర్ కూడా ఎల్సిఎం చేసేద్దాం చూడండి ఒకసారి. సో న్యూమినేటర్ ఎల్సిఎం అయితే 2. సో 1 2లో 2 టైమ్స్ కాబట్టి 2 1s are 2 ప్లస్ 2 క్యాన్సిల్ అయితే 1 ఉంటుంది. సో బై ఇక్కడ ఏముంటుంది √2 ఇంటూ √2 హోల్ స్క్వేర్ అంటే √2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 బై √2 అనమాట. చూడండి 2 + 1 అంటే 3/2. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 2 + 1 3/√2 అయితే ఉంటుంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు 3/2 ఇంటూ ఏమండి √2/3 అవుతుంది. సో ఇక్కడ ఎందుకంటే 3/√2 పైకి వెళ్తే √2/3 అవుతుంది కాబట్టి 3 క్యాన్సిల్ అవుతుంది. సో √2/2 ఉంటుంది. సో మనం ఈ √2/2ని √2 ఇంటూ √2 అని రాయొచ్చు. ఓకేనా అండి. సో ఎందుకంటే √2 హోల్ స్క్వేర్ కాబట్టి. సో అప్పుడు మనం ఒక √2 క్యాన్సిల్ చేసేస్తే ఇక్కడ న్యూమినేటర్లో 1 ఉన్నట్టు. సో ఆన్సర్ అయితే 1/√2 అవుతుంది. 1/√2 అవుతుంది. సో ఇలాగ మనం ట్రిగ్నోమెట్రీకి సంబంధించినటువంటి టేబుల్కి సంబంధించినటువంటి సమ్స్ అయితే అడగడం జరుగుతుంది. కాబట్టి దయచేసి జాగ్రత్తగా ప్రాక్టీస్ అయితే చేయాలి. ట్రిగ్నోమెట్రిక్ టేబుల్కి సంబంధించినటువంటి ప్రాబ్లము అలాగే మనకి ఎక్స్ప్రెస్ చేసేటువంటి ప్రాబ్లము ఏమండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా అడిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అవి కూడా చూసేద్దాం. చూడండి మోస్ట్ ఇంపార్టెంట్ సమ్స్ అయితే మనం చేద్దాం. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ నుంచి ఇలాంటి సమ్స్ మేబీ అడిగే అవకాశాలు అయితే ఉన్నాయి అవి కూడా చూసేద్దాం. చూడండి 1 + sin a / 1 - sin a is equal to secant a plus tan a. secant a plus tan a. చూడండి ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ అనమాట. √1 + sin a / 1 - sin a is equal to secant a plus tan a. సో ఈ ప్రాబ్లమ్ని ఎలా చేయాలి అది కూడా చూసేద్దాం. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 + sin a / 1 - sin a. సో ఇలా మనం ఉండేటువంటి దాన్ని డినామినేటర్ ఏదైతే ఉందో దానికి మనం రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అయితే తీసుకోవాలి. అంటే ఆర్ఎఫ్ అయితే తీసుకోవాలి. ఆర్ఎఫ్ అంటే ఏంటండి ఇక్కడ మైనస్ ఉంటే మనం ప్లస్ సింబల్ తోటి న్యూమినేటర్లోను అలాగే డినామినేటర్లోను తీసుకుని మల్టిపుల్ అయితే చేస్తాం. అర్థమవుతుందండి. చూడండి ఒకసారి న్యూమినేటర్లు రెండు చూస్తే 1 + sin a మరలా ఇక్కడ కూడా 1 + sin a అనేది మనకు అనిపిస్తుంది. అంటే 1 + sin a ఇంటూ 1 + sin a కింద చూస్తే 1 - sin a ఇంటూ 1 + sin a. సో దీన్ని మనం a - b ఇంటూ a + bగా మనకైతే కనిపిస్తుంది. ఓకేనండి. రూట్ అయితే మర్చిపోకూడదు. చూడండి 1 + sin a ఇంటూ 1 + sin a ఇది 2 సార్లు ఉంది కాబట్టి మనం హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. అలాగే a - b ఇంటూ a + bలో ఉంది కాబట్టి a² - b² అని చెప్పేసి మనం రాసుకోవచ్చు. అర్థమవుతుందండి ఇది. సో మనం రూట్ అయితే సెపరేట్ చేసేద్దాం. చూడండి 1 + sin a హోల్ స్క్వేర్ న్యూమినేటర్కి రూట్ అప్లై చేసాం. అలాగే డినామినేటర్ 1² అంటే 1 అని రాసుకోవచ్చు. 1 - sin² a. అర్థమవుతుందండి. 1 - sin² a. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఏం మిగులుతుంది 1 + sin a మిగులుతుంది. కింద చూడండి 1 - sin² a. 1 - sin² a అంటే ఏం రాసుకోవచ్చండి cos² a అని రాసుకోవచ్చు. cos² a అని చెప్పేసి సారీ రూట్ కూడా ఉంది కాబట్టి మనకి రూట్ ఉన్నప్పుడు cos a అని రాసుకోవచ్చు. ఏమండి ఫస్ట్ ఐడెంటిటీ మనకైతే తెలియాలి. సో దీని ప్లేస్లో cos a రాసుకుంటున్నాం. ఇప్పుడు 1/cos a ఈ కాస్ రెండింటికి సపరేట్ అవుతుంది కాబట్టి 1/cos a ప్లస్ sin a/cos a. sin a/cos a. 1/cos a అంటే secant a రాసుకోవచ్చు. sin/cos అంటే ఎంత అండి tan a అనమాట. సో చూడండి secant a ప్లస్ tan a అని మనం ప్రూవ్ చేయాలి. అలాగైతే మనం సమ్ని చేయొచ్చు. ఓకే నెక్స్ట్ చూడండి ఇంకా మనకి ట్రిగ్నోమెట్రీ అనేటువంటి ఈ చాప్టర్ నుండి 4 మార్క్స్ ఇంకా ఏ విధమైనటువంటి సమ్స్ ఇంపార్టెంట్ అడుగుతాడో అవి కూడా మనం చూసేద్దాం. చూడండి ఒకసారి మనకి మరలా మోస్ట్ ఇంపార్టెంట్ సమ్స్ ఏదైతే ఉందో అది ఒకసారి మనం చూసేద్దాం. sin a ప్లస్ cosecant a హోల్ స్క్వేర్ ప్లస్ cos a ప్లస్ secant a హోల్ స్క్వేర్. sin a plus cosecant a whole square plus cos a plus secant a whole square is equal to 7 plus tan square a
ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అని చెప్పేసి మనం ప్రూవ్ చేయవలసి వస్తుంది. జాగ్రత్తగా ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎల్హెచ్ఎస్ని మనం తీసుకొని ఆర్హెచ్ఎస్ని మనం ప్రూవ్ చేయాలి. సో ఎల్హెచ్ఎస్ని ఒకసారి చూడండి, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. అంటే ఏ స్క్వేర్ ప్లస్ అలాగే బి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ అంటే ఎంత అండి, ఏ అంటే సైన్ ఏ, బి అంటే ఎంత అండి కొసెకంట్ ఏ. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేసాం, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఓకేనండి. అలాగే రెండో దాన్ని కూడా అప్లై చేద్దాం చూడండి. సో కాస్ ఏ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2 కాస్ ఏ ఇంటూ సీకెంట్ ఏ, 2 కాస్ ఏ ఇంటూ సీకెంట్ ఏ. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఈ రెండు కూడా ప్లస్లు కాబట్టి సైన్ పక్కన కాస్ అయితే వస్తుంది. ఓకేనండి. నేను క్లారిటీగా రాస్తాను చూడండి, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ. సో ఇదంతా కూడా ప్లస్ఏ కాబట్టి సైన్ స్క్వేర్ పక్కన కాస్ స్క్వేర్ అయితే రాస్తున్నాను. ప్లస్ చూడండి మిగిలినవి ఏంటంటే కొసెకంట్ స్క్వేర్ ఏ ప్లస్ అలాగే సీకెంట్ స్క్వేర్ ఏ ప్లస్. సో సైన్ ఇంటూ కొసెకంట్ దీని వాల్యూ 1 అవుతుందండి. అంటే ఇక్కడ 2 ఇంటూ 1 అంటే 2 అవుతుంది. అలాగే కాస్ ఇంటూ సీకెంట్ కూడా 1 అండి. ట్రిగ్నోమెట్రీ ప్రకారం కాస్ ఇంటూ సీకెంట్ ఇన్వర్స్లో అవుతాయి కాబట్టి సో దాని వాల్యూ కూడా 1 కాబట్టి సో 2 ఇంటూ 1 అయితే 2 అవుతుంది. ఇక్కడ వరకు అర్థమైంది కదండి. సో చూడండి సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అంటే ఆ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. ఎందుకంటే ఐడెంటిటీ ప్రకారం. సో 1 ప్లస్ ఇక్కడేమో 2 ప్లస్ 2 ఉంది, అంటే టోటల్గా మనకి ఎంత అవుతుందండి, 2 ప్లస్ 2 అది 4 అవుతుంది. అంటే 1 ప్లస్ 4 అయితే వచ్చింది. చూడండి కొసీకెంట్ స్క్వేర్ ఏ అని ఉంది. మనకి ఒక ఐడెంటిటీ అయితే తెలుసు, కొసీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. అంటే కొసీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఈక్వల్ టు 1 కాబట్టి కొసీకెంట్ స్క్వేర్ ప్లేస్లో 1 ప్లస్ కాట్ స్క్వేర్ అయితే రాసుకోవచ్చు. 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అంటే దీని ప్లేస్లో నేను 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అని రాస్తున్నాను. అర్థమైందండి. తర్వాత చూడండి సీకెంట్ స్క్వేర్ ఏ అని ఉంది. సీకెంట్ స్క్వేర్ ఏని మనం ఎలా రాసుకోవచ్చు అంటే సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఈక్వల్ టు 1. ఇది సెకండ్ ఐడెంటిటీ కాబట్టి సీకెంట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ అని రాసుకోవచ్చు. అర్థమవుతుందండి. సో సీకెంట్ స్క్వేర్ ఏ ప్లేస్లో నేను 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ అని రాసుకోవచ్చు. ఓకే. సో ఇంకేం మిగిలి చూడండి. సో ఆల్రెడీ మన వాల్యూస్ 2 ప్లస్ 2 4 అని ఇక్కడ వేసేసాం కాబట్టి సో చూడండి 1 ప్లస్ 4 ప్లస్ 1 ప్లస్ 1 అంటే 1 4 5 5 బై 1 6 6 1 7 అంటే 7 ప్లస్ కాడ్ స్క్వేర్ ఏ ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. చూడండి మనం 7 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ కాడ్ స్క్వేర్ ఏ ఇలా అన్నా ఒకటే. సో లేదంటే ఇలాగ రాసుకోవచ్చు 7 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ప్లస్ కాడ్ స్క్వేర్ ఏ. ఇది మనం ప్రూవ్ చేయవలసింది. హెన్స్ ఇట్ ఈజ్ ప్రూవ్డ్ అని రాసేస్తాం. ఇలాంటి సమ్స్ కూడా 4 మార్క్స్కి ఇచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి, దయచేసి గమనించాలి. సో ఇంకా ఈ ట్రిగ్నామెట్రీలో ఏ సమ్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయండి, మనం ప్రిపేర్ అవ్వలేనంత కష్టమైతే కాదు, అన్నీ కూడా రాయగలిగేటువంటి సమ్సే కాబట్టి జాగ్రత్తగా అయితే పిల్లలు గమనించాలి. సో సింపుల్గా మనకి మోడల్ పేపర్ అడిగాడు 3 ఐడెంటిటీస్ ఏంటి, వాట్ ఆర్ ద 3 ఐడెంటిటీస్ అని అడిగాడు. చూడండి 3 ఐడెంటిటీస్ ఏంటో నేనైతే రాసేస్తున్నాను. సో సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 ఇది ఫస్ట్ ఐడెంటిటీ. ఏమండి సెకండ్ ఐడెంటిటీ చూస్తే సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. ఓకేనండి. మూడో ఐడెంటిటీ చూస్తే కొసీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. ఇలా 3 ఐడెంటిటీస్ కూడా వాట్ ఆర్ ద 3 ఐడెంటిటీస్ అని అడిగాడు. ఈ 3 ఐడెంటిటీస్ కూడా మనం ఇలా రాస్తే సరిపోతుంది. చూడండి సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1, సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1, అలాగే కొసీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. సో ఇలాంటి సమ్స్ కూడా అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. చూడండి ఇప్పుడే నేను చెప్పాను అంటే ట్రిగ్నోమెట్రీ టేబుల్ని బేస్ చేసుకొని ఇచ్చేటువంటి ప్రాబ్లమ్స్. చూడండి 2 tan స్క్వేర్ 45 degrees ప్లస్ కాస్ స్క్వేర్ 30 degrees మైనస్ సైన్ స్క్వేర్ 60 degrees. సో ఈ వాల్యూని ఎలా చేయాలో ఒకసారి చూడండి. ఒకసారి 2 ఇంటూ tan స్క్వేర్ 45, tan 45 అంటే ఎంతండి 1. సో tan స్క్వేర్ 45 కాబట్టి అంటే tan 45 1 వేసి 1 స్క్వేర్ అనమాట. ఓకే. ప్లస్ కాస్ 30 అంటే ఎంతండి, కాస్ 30 అంటే √3/2 హోల్ స్క్వేర్ అవుతుంది, ఎందుకంటే స్క్వేర్ ఉంది కాబట్టి. మైనస్ సైన్ 60 అంటే కూడా √3/2 కాబట్టి √3/2 హోల్ స్క్వేర్ అనమాట. చూడండి 2 ఇంటూ 1 స్క్వేర్ అంటే 1 అనమాట, అంతే కదండి. ప్లస్ చూడండి √3/2 హోల్ స్క్వేర్ ఇది ప్లస్లో ఉంది, ఇది మైనస్లో ఉంది, అంటే చేకర్లొద్దు రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి.
సో మిగిలింది ఏంటి 2 1s are 2 మిగిలింది. సో ఇది అయితే ఆన్సర్ అవుతుంది. దయచేసి గమనించాలి, 4 మార్క్స్కి సంబంధించినటువంటి సమ్స్ ఏ విధంగా అడుగుతాడు అనేది మనం డిస్కషన్ చేస్తున్నాము. అంటే ఎక్స్ప్రెస్ గివెన్ రేషియోస్ ఇన్ అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అని చెప్పేసి ఆ మోడల్ అడుగుతున్నాడు. అలాగే టేబుల్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు. ఇంకా ఇలా రూట్ ఆఫ్ 1 + sin a / 1 - sin a = secant a + tan a అనేటువంటి ఇంపార్టెంట్ సమ్స్, లేదంటే sin a + cosecant a² + cos a + secant a² = 7 + tan square a + cot square a అనేటువంటి ఇంపార్టెంట్ ప్రాబ్లము. వాట్ ఆర్ ద 3 ఐడెంటిటీస్ అని చెప్పేసి ఇస్తున్నాడు. ఇంకా మనకి ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ మీద బేస్ అయినటువంటి ప్రాబ్లమ్స్ నేను ఆల్రెడీ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇక్కడ 2 ఎక్స్ప్లెయిన్ చేశాను, రిమైనింగ్ అయితే ఉన్నాయి. సో కాబట్టి ఇలాంటి సమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తే ఫ్రీ ఫైనల్కి అలాగే పబ్లిక్ ఎగ్జామ్కి కూడా 100కి 100% ఈ సమ్స్ అయితే సరిపోతాయి. మీరు ప్రాక్టీస్ చేయండి, జాగ్రత్తగా రాయండి, ఓకేనా? సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ వెరీ వెల్. ప్లీజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ మీన్స్ ఆస్క్ మీ, డెఫినెట్లీ విల్ రెక్టిఫై యువర్ డౌట్స్, ఓకేనండి? సో చాలామంది 4 మార్క్స్ స్టార్ట్ చేయండి అంటున్నారు. నేను ఎప్పుడో స్టార్ట్ చేశాను, ఆల్రెడీ 13 నుంచి ఇప్పుడు 25th క్వశ్చన్ వరకు అయితే వచ్చేస్తాం మనం. సో కాబట్టి ప్రతిరోజు కూడా మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. మనం ఏ సమ్స్ అయితే చెప్తున్నామో ఆ సమ్స్ యాస్టిస్ మోడల్స్ ఏమంటే నంబర్ మారితే మారొచ్చేమో కానీ యాస్టిస్ ఖచ్చితంగా మనకి మోడల్ అయితే పక్కగా ఎగ్జామ్లో అయితే వస్తుంది. దయచేసి గమనించండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఓకే? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.